టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పేశాడు. దీంతో ఆ ఫార్మాట్ కు టీమిండియా తరపున ప్రస్తుతం కెప్టెన్ ఎవరనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొన్ని రోజులు వన్డేలకు టెస్టులకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా టీ20లో మాత్రం రోహిత్ వారసుడు ఎవరనేది అందరి మధ్యలో మెలుస్తున్న ప్రశ్న. అయితే మొదటగా వినిపిస్తున్న పేరు హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత సూర్య, బుమ్రా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల ఆఖరులో టీమిండియా 3 టీ20లు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ 2 సిరీస్లకు గాను టీమిండియా కెప్టెన్ ఎవరనేది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే టెస్టులు వన్డేలకు మరికొన్నాళ్ల పాటు టీమిండియాకు రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉండనున్నాడు. అయితే టీ20లో మాత్రం హార్దిక్ పాండ్యా, సూర్య, బుమ్రాలు పోటీలో నిలుస్తున్నారు. అయితే శ్రీలంక టూర్ కు హార్దిక్ పాండ్యానే టీ20లో కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక శ్రీలంక టూర్ లో వన్డే సిరీస్ కు కెప్టెన్ ఎవరనేది ఇప్పుడు మరో ప్రశ్న. రెస్ట్ కారణంగా రోహిత్ శర్మ ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఈ సందర్భంగా కేఎల్ రాహుల్ శ్రీలంకతో జరిగే 3 వన్డేల సిరీస్ కు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశంగా కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి అటు టీ20లు కానీ ఇటు వన్డేలకు కానీ ఇంకా బీసీసీఐ స్క్వాడ్ ను ప్రకటించలేదు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్ కు సంబంధించిన స్క్వాడ్ అంచనా ప్రకారం ఇలా ఉండే అవకాశం ఉందని ఓ జాతీయ వెబ్సైట్ నివేదికలో పేర్కొంది. ఆ వెబ్సైట్ ప్రకారం వన్డే స్క్వాడ్ ఇలా ఉండే అవకాశం ఉంది. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అలాగే సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్లు ఈ 13 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా ఆ వెబ్సైట్ పేర్కొంది.